ఇంకో 2 వారాలు అయితే సంక్రాంతి పండుగ అందరు చేసుకుంటారు గాని ముఖ్యంగా రైతుల పండుగ. ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుందని నమ్ముతారు. భోగభాగ్యాలు రావాలని భోగి మంటలేస్తారు. కొత్త వడ్లు దంచి పాశం వండుతారు. ఏడాదంతా వ్యవసాయానికి ఆసరైతే కాబట్టి కనుము నాడు ఎడ్లను కోల్చుకుంటారు. దానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే గీ రైతుల పండుగ చూసేయండి. జొన్న కట్టెలతోని చిన్న గుడి, షీరెనే పందిరి, మట్టి ఇగ్రాలు, అంబలి కుండకు పుస్తే ముంగట నైవేద్యాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ల మాత్రమే జరిగే ఎలమాస పండుగిది. సంక్రాంతి ముందొచ్చే అమాస నాడు 17 పంట పొలాలల్లా గిట్ల ప్రకృతిని గొలుచుకుంటారు రైతులు. ఇంటి ఆడబిడ్డ అంబలి కుండకు తాలిబొట్టు కట్టి గంపల పెట్టుకొని పొలం కాడికి ఎత్తుకొని వస్తది. ఆ టెన్క కొత్త కుండ మీద లక్ష్మీ దీపం వెలిగిస్తారు. కుండల పాలు బియ్యం పోసి పొంగిస్తారు. ఉత్తరం దిక్కు వంగితే పంటలు మంచిగా వండుతాయని నమ్మికట. 18 రకాల కూరగాయలు ఆకుకూరలతోటి బజ్జీ కూర తయారు చేస్తారు. పోలేలు జొన్న రొట్టెలు నైవేద్యం పెట్టి వచ్చిన చుట్టాలంతా భోజనాలు చేస్తారు. భూమాతకు మేము ఈ రోజు శాంతింపజేసే విధంగా ఈ యొక్క పండుగను కొలుచుకుంటాం అన్నట్టు. ఆ టెన్క ఊర్లో కుస్తీ పోటీలు నడిచినాయి. ఆనాకాలం పంటకు ముంగట ఆదిలాబాద్ లో పొలాల అమాస పండుగ చేస్తే కామారెడ్డిలో యాసంగి ముంగట ఎలమాస పండుగ అన్నట్టు. రెండు సుత ప్రకృతిని పసులను కొలుచుకునేటియే.